ఈరోజు రాధాదేవి జయంతి అని కృష్ణుని ప్రియురాలు రాధ జన్మించిన రోజు. రాధాదేవిని ప్రత్యేకించి ఆరాధించవలసింది భాద్రపద అష్టమి రోజున. ఆ రోజు ఆమె భూమి మీద ఆవిర్భవించిన రోజు. రాధాదేవి వృషభానుడు అనే గోపకుని పుత్రిగా ఉద్భవించి శ్రీకృష్ణ భక్తి మార్గాన్ని ఉపదేశించింది. జగన్మాత శ్రీకృష్ణ హృదయేశ్వరి అయిన రాధాదేవి మనందరినీ అనుగ్రహించుగాక అన్నారు. అయితే యో బ్రహ్మ రుద్ర సుఖ నారద భీష్మ ముఖ్యై రాలక్షితో సహసా పురుషస్య తస్య సజ్జో వశీకరణ చూర్ణమనంత శక్తిం తం రాధికా చరణ రేణు మనుస్మరామి అన్నారు. దాని తాత్పర్యం బ్రహ్మ రుద్రుడు శుకుడు శివుడు నారదుడు భీష్ముడు మొదలైన వాళ్ళు కూడా ఏ మహాపురుషుని దర్శనాన్ని పొందలేరో ఆ కృష్ణుని వెంటనే వశం చేసుకోగలిగిన అనంత శక్తివంతమైన శ్రీ రాధాదేవి పాద ధూళి కణాన్ని స్మరిస్తున్నాను. రాధేశ్యామ్ అన్నారు. అప్రాకృతమైన జగత్తులో ముక్తధామం, వైకుంఠం, గోలోకం అనే 3 ప్రధాన లోకాలు ఉన్నాయని నారాయణోపనిషత్తు చెప్తుంది. గోలోకాన్ని మహారాస మండలి అంటారు. నిత్య బృందావనం, శ్వేత మండలి అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అది ఒక మహారస జగత్తు. ఆ జగత్తుకు ప్రభువు ఎవరంటే గోపాలుడు, ఆయనే రాధామాధవుడు. ఆ రస సామ్రాట్ శక్తినే రాసేశ్వరిగా భావిస్తూ ఉంటారు. రాసము అంటే గోకులంలోని ఒక క్రీడా విశేషం. సల్లాపం అనే అర్థాలున్నాయి. ధావనం అంటే పరుగు. శ్రీకృష్ణుణ్ణి ప్రాణాధారంగా చేసుకున్న రాధ ఆయన వామ పార్శ్వం నుంచి పుట్టిందని చెప్తారు. ఆమె పుట్టగానే మండలంలో కృష్ణుడి సేవ కోసం ధావనం పరుగు సాగించటం వల్ల రాధగా మారిందని బ్రహ్మ వైవర్త పురాణం చెప్తోంది. శ్రీకృష్ణుడికి రాధ ప్రాణాధికురాలైన ప్రియురాలు. మహాప్రకాశవంతమైన గోలోక రాస మండలంలో రాధాకృష్ణుడే ఆది దంపతులు. నాలిక కొన నుంచి పుట్టిన కన్య రాధ కాలాంతరంలో 2 రూపాలు ధరించిందని పురాణ కథనం. అందులో ఒకటి లక్ష్మీ రూపమని, రెండోది రాధా ప్రతిరూపమని భావిస్తూ ఉంటారు. మరో పురాణంలో భాద్రపద శుద్ధ అష్టమి నాడు అమ్మవారు గోలోకం నుండి భూలోకానికి ఆవిర్భవించింది. గోలోకంలో అమ్మవారు పరదేవతగా సనక సనందనాది యోగుల చేత, సప్తర్షుల చేత నిత్యం పూజింపబడుతూ ఉంటుంది. సమస్త లోకాలు లయమైపోయినా కూడా ఈ గోలోకం మాత్రం సూర్యచంద్రులకు అతీతంగా ఉత్తమ లోకంగా ప్రకాశిస్తూ ఉంటుందని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తారు. సమస్త సిరి సంపదలకు, ఐశ్వర్యానికి అధిదేవత రాధాదేవి. భక్తులు ఇంటి పూజా మందిరంలో రాధాకృష్ణులను పరమభక్తితో పూజిస్తారు. యోగ శక్తికి, అష్టసిద్ధులకు అధిపతి రాధాదేవి. ఆమెను పరమాత్మ యొక్క హృదయేశ్వరిగా వ్యాసుడు వర్ణిస్తారు దేవి భాగవతంలో. గోపాలునికి ప్రియురాలు అయిన ఆమె సకల చరాచర జగత్తుకు తల్లి. సృష్టి స్థితి లయాలకు కారణం. సరస్వతి పార్వతీదేవిని సృష్టించిన మూల స్వరూపిణి రాధాదేవి. బ్రహ్మ మహేశ్వరులు, గణేశ ఇత్యాది దేవతలందరూ ఆమెను పరదేవతగా స్తుతించిన గొప్ప గొప్ప స్థుతులు బ్రహ్మ వైవర్త పురాణంలో ఉన్నాయి. అవి నిత్య పారాయణకు యోగ్యమైన చాలా శక్తివంతమైన శ్లోకాలు. ఎవరికైనా కలిసి రాకపోయినట్లయితే, దురదృష్టం వెంటాడుతున్న జాతకరీత్యా నవగ్రహ దోషాలు వెంటాడుతుంటే రాధాదేవి చిత్రపటాన్ని ఇంట్లో పూజించి అమ్మవారికి కుంకుమార్చన చేసి పాయసం, పొంగలి, పులిహోర వంటి భక్ష్య భోజ్యాలను నైవేద్యంగా సమర్పించి భక్తితో పూజిస్తే తద్దోషాలు పరిహరింపబడతాయి. రాధ మంత్రాన్ని శ్రీకృష్ణుడు ఆ దేవి నుంచి రాస మండలంలో ఉపదేశ రూపంలో పరిగ్రహించారని, అదే మంత్రాన్ని గురు పరంపర నుంచి నారదుడు గ్రహించాడని పద్మపురాణం చెప్తోంది. పవిత్ర ప్రేమకు చిహ్నం బృందావనం.
బృందావనంలో చేసే రాధాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని ప్రియురాలు రాధ జన్మదిన వేడుకలు. శ్రీ రాధాకృష్ణుల అనురాగాన్ని వర్ణించే ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం. రాధాష్టమి రోజున శ్రీ రాధాకృష్ణులను పూజించడం వలన విశేష ఫలితాలను ఇస్తుంది. భాద్రపద మాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈనాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి రాధాష్టమి అని పేరుంది. ఈరోజు రాధాకృష్ణులను రాధారమణ మంత్రంతో పూజించడం వల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది. శ్రీ రాధారమణ మంత్రం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ రాధామానస చోరాయ రాధయతి రాధీ రాధాచిత్త ప్రమోదక అన్నారు. ఇది రాధారమణ మంత్రం. ప్రయోజనం సాధకుని అన్ని కార్యాలు నెరవేరును, సకల మనోవాంఛలు సిద్ధిస్తాయి అని చెప్పారు. ఇది రాధాకృష్ణుల యొక్క రాధా జయంతి సందర్భంగా ఈ రాధాకృష్ణులు ఎంత గొప్పగా మనం తెలుసుకుంటున్నాము వీటి వల్ల తెలుస్తోంది. అది ఆ మంత్రాన్ని జపిస్తే మోక్షాన్ని కూడా ఇస్తుంది ఆ తల్లి అని చెప్తున్నారు. మరి కోరికల్ని తీరుస్తుంది అని చెప్పారు. ఆ మంత్రాన్ని కూడా రాధారమణ మంత్రాన్ని కూడా తెలియజేశారు. ఓం సర్వం శ్రీకృష్ణాయ నమః. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ రాధామానస చోరాయ రాధయతి రాధీ రాధాచిత్త ప్రమోదక అన్నారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.